రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తూ కౌన్సిలర్లను పార్టీ మారుస్తుందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వలాభం కోసమే కొందరు పార్టీలు మారుతున్నారని, అభివృద్ధిపై ఎమ్మెల్యే చేస్తున్నవన్నీ అసత్యపు ఆరోపణలేనని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ అభివృద్ధికి పునాదులు పడ్డాయని, కొత్తగా తాము చేసిన ఒక్క పనినైనా చూపాలంటూ సవాల్ విసిరారు. ఆలయ అభివృద్ధి నిధులపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చెయ్యాలి అని రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలి. ఈ పట్టణ అభివృద్ధికి మా వంతు పాత్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా పోషిస్తాము, ఇక్కడ అవసరం ఉంటే అక్కడ సహకరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి నేను శాసనసభ్యులకు చెప్తా ఉన్నాను, దయచేసి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తిట్టని రోజు ఉండదు, మీరు బీఆర్ఎస్ అన్నది రోజు ఉండదు. ఇక ముందు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు ప్రజలకు స్పష్టత ఇచ్చి ఎంత సమయంలో ఏదైతే చేస్తారో అని చెప్పాలని మీ ద్వారా వారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. అందుకని మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అనడం మానేసి వేములవాడ అభివృద్ధి చెయ్యాలి. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ పనికొచ్చిన పనికంటే ఏదో మాట్లాడితే కాదు. నేను అడిగేది స్పష్టంగా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతున్న ఆ పాయింట్లకు మీరు జవాబేయండి. దానికి మళ్ళీ మేము బదిలిచ్చేంత మా దగ్గర డేటా ఉంది, స్పష్టత ఉంది. కాబట్టి ఈ ద్వారా మళ్ళొకసారి వారు గుర్తు చేసుకుంటూ మరి ఇలా అందరూ మా గెలిచిన 4 కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేసుకుంటూ పోటీ చేసిన ఇతర 24 మంది మా 23 మంది కౌన్సిలర్లు కూడా వారి మనోధైర్యంగా ఉన్నారు. మేము పార్టీ వెనువెంటే ఉంటాం, తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటాము అనే ఒక సంకల్పంతో ఉన్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ ధైర్యానికి మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీరు అనుకుంటున్న